పేజ్ నెంబర్ 44 సెస్ సర్కిల్. సెస్ సర్కిల్ ఇప్పుడు ఎస్ సర్కిల్ వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం, ఫైనల్గా ఇన్సైడ్ ద కర్వ్ స్మాల్ సర్కిల్ పెట్టాం. ఇప్పుడు సెస్ అంటే 2 ఎస్లు వస్తే ఏం చేయాలి, ఫేసెస్. ఇప్పుడు పోస్ట్ వచ్చినప్పుడు పోస్ట్ రాసి వెనక తీసుకెళ్ళి ఎస్ సర్కిల్ పెట్టాం ఏమండి. ఇప్పుడు ఏంటంటే 2 సర్కిల్ పెట్టాలి, ఇలాగా ఫేసెస్ వచ్చినప్పుడు 2 సర్కిల్ పెట్టాలి. సో 2 సర్కిల్ పెట్టే బదులు ఒకే సర్కిల్ ఈ 2 సర్కిల్కి సరిపడేంత సైజు అంటే లార్జ్ సర్కిల్, అందులో 2 సర్కిల్ పడాలి యాక్చువల్గా. అందుకని ఫేసెస్ వచ్చినప్పుడు లార్జ్ ఫైనల్ సర్కిల్, స్మాల్ సర్కిల్ ఫర్ ఎస్, సెస్ అంటే 2 ఎస్లు వచ్చింది అనుకోండి, ఏం చేయాలంటే లార్జ్ సర్కిల్, లార్జ్ ఫైనల్ సర్కిల్, ఫేసెస్, లాసెస్, స్మాల్ పెడితే లాస్, లార్జ్ పెడితే లాసెస్, కేసెస్. ఇది కూడా సేమ్ ఎస్ సర్కిల్కి అయితే ఏవైతే రూల్స్ ఉన్నాయో ఇన్సైడ్ ద కర్వ్ అండ్ స్ట్రైట్ స్ట్రోక్ అయితే యాంటీ క్లాక్ వైజ్ సేమ్ రూల్స్. బాక్సెస్ ఇక్కడ సెస్ సర్కిల్ అనేది సిఎస్ రావచ్చు, ఎస్ఈఎస్ రావచ్చు, ఎక్స్ఈఎస్ రావచ్చు. ఇక్కడ స్పెల్లింగ్స్తో మనకి సంబంధం లేదు, ఓన్లీ ప్రొనౌన్సియేషన్. సెస్ అన్న సౌండ్ వచ్చిందా లేదా. సక్సెస్ ఇక్కడ సిఈఎస్ఎస్ వచ్చింది, సక్సెస్ అండి. లార్జ్ స్మాల్ అది కొంచెం వేరియేషన్ చూపించుకొని రాసుకోండి. అలాగే నెసెసరీ, సో ఎండింగే కాదు మిడిల్ ఆఫ్ ద వర్డ్ వచ్చినా సరే మనం ఈజీగా దీన్ని రాయొచ్చు. నెసెసరీ, నెసెసిటీ, బేసిస్, అది మిడిల్ ఆఫ్ ద వర్డ్ వచ్చినా సరే మనం రాయొచ్చు. అలాగే బేసిస్ అంటే ఎస్కి మధ్యన ఓవలు ఎక్కడ పెడతారంటే ఈ లోపల పెట్టాలి. బేసిస్, ఇన్సిస్ట్, సెన్సస్ ఓ అంటే హార్జెంటికల్ ఆర్ స్ట్రైట్ అయినా సరే మనకి డాట్ వల్ల అయితే ఇది, డాష్ వల్ల అయితే ఇది ఎక్కడ పెడతామంటే లోపల పెట్టేసుకుంటాం. అక్కడ రూల్ ఏం చెప్తారంటే ఎక్సెప్ట్ ఏ, అక్కడ ఈ అని చెప్తాడు. ఈ అంటే అది ఏంటంటే ప్రొనౌన్సియేషన్ ఏ. ఇక్కడ ఏ అనే సౌండ్ రాదు, ఇక్కడ ఏమొచ్చింది ఈ వచ్చింది, ఇన్సిస్ట్ ఈ వస్తుంది, ఈ ఓ ఆ వస్తుంది తప్ప ఏ అనేది రాదు. ఏ అనేది వస్తే అది ఇక్కడ వేరే చోట వస్తుంది, ఆ లోపలికి అయితే రాదు. అలాగే యాజ్లో మెయిన్ కాన్సనెంట్ వచ్చి ఎస్, ఈజ్లో మెయిన్ కాన్సనెంట్ వచ్చి ఈజ్. సో ఇందులో 2 ఎస్లు ఉన్నాయి. ఇక్కడ మన సెస్ సర్కిల్ ఏమైందంటే ఇక్కడ డివైడ్ అయిపోయి యాజ్ ఈజ్, మనం యాజ్ పైన రాస్తాం, ఈజ్ కింద రాస్తాం. సో 2 సార్లు పెట్టే బదులు పైన సర్కిల్ ఉన్న యాజ్ని పెద్ద సర్కిల్ రాస్తే అదేమవుతుందంటే యాజ్ ఈజ్ అవుతుంది. పైన రాస్తే ఏమవుతుంది, యాజ్ రాస్తాం. అలాగే యాజ్లో ఈజ్ ఫస్ట్ కింద రాస్తాం, యాజ్ పైన రాస్తాం. ఇప్పుడు యాజ్ కాబట్టి ఈజ్ని పెద్ద చేస్తాం, ఈజ్ పెద్ద సర్కిల్ పెడతాం. ఈజ్ ఎప్పుడైతే పెద్ద సర్కిల్ పెట్టారో అది యాజ్, పైన యాజ్ని పెద్ద చేస్తే అది యాజ్ ఈజ్, ఇది యాజ్. పక్కన ఇంకోటి ఉంది, ఇట్ సెల్ఫ్ ఉంది. ఇట్ అనేది మనకి షార్ట్ ఫామ్, ఇక్కడ పెట్టాం. ఇట్ సెల్ఫ్కి ఇక్కడ ఎస్ పెట్టారు అనుకోండి, అది ఇట్ ఈజ్, ఇట్స్, ఇట్ హ్యాజ్ అని మనకి ఆల్రెడీ 3 వస్తాయి. మళ్ళీ ఈ 4th మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అందుకని ఇట్ సెల్ఫ్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే దీన్ని కిందకి రాస్తాం, త్రూ ద లైన్ రాస్తాం.